నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జగన్ యువతకు చెప్పేవి అన్ని నీటి మూటలే అని చెప్తూ నీటి మూటలతో నిరసన తెలిపారు. తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 1,00,000కు పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. జగన్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనే మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల 21,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్ వైసీపీ పార్టీ సంబంధించిన దివంగత నేత ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. అట్లాగే ఈ గడచిన 4.5 ఏళ్ల కాలంలో మత్తుకు బానిసలే కానివ్వండి, ఉద్యోగాలు లేక కానివ్వండి, 21,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కేంద్ర మంత్రి గారు స్వయాన పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఇవన్నీ బుకాయింపులు చేస్తూ ఈరోజు నిరుద్యోగులు పక్కన ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆంధ్రప్రదేశ్లో 10,000 ఎకరాల్లో గంజాయి పంట నాశనం చేసామని సాక్షాత్ డీజీపీ గారు చెప్పారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయికి, కొక్కైలకి, హరైన్లకి, మత్తు మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఈ ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఈరోజు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూటీఎఫ్ కార్యాలయంలో మోదీ బచావో దేశ్ బచావో అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో లౌకికవాదాన్ని హరించే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. కులాలు, మతాలను రెచ్చగొడుతూ మోడీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద శక్తుల చేతుల నుండి దేశాన్ని కాపాడేందుకు 12వ తేదీన జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, హనుమంతురెడ్డి, నన్నరాజు, నరసింహారావు, మన్నవ హరిప్రసాద్, హోన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరితోటి దళిత ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పేరుతోటి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ పిలుపుని ప్రజలంతా అందుకొని బీజేపీని ఓడించే దానికోసం కృషి కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకి దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాన్ని దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం కోసం ఈ వేదిక పనిచేస్తూ ఈ నెల 12వ తేదీన సిద్ధార్థ గార్డెన్స్లో జరిగే సభకి భారీ సమీకరణతోటి గుంటూరు జిల్లా నుంచి అన్ని వర్గాల మేధావులు మోడీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళంతా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ రంగ సంక్షోభం, వ్యవసాయ కార్మికులపై ప్రభావం, భూ సమస్య, దాని ప్రాధాన్యత అనే అంశాలపై 2 రోజుల పాటు జరుగుతున్న సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు సగటున 3% పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరుగుతున్నాయని, రైతుల కంటే ఎక్కువగా 5,600 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. భూమిపై ఆధారపడి జీవించే వారికి భూమి పంపిణీ చేయాలన్నారు. భూమి పంపిణీ చేసే పార్టీలకు మాత్రమే వ్యవసాయ కార్మికులు మద్దతు తెలపాలన్నారు. భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల పాటు జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ విజయ రాఘవన్, జనరల్ సెక్రటరీ వెంకట్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ శివనాగరాణి, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరులో ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలసలొచ్చి బతుకుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు గుంటూరు జిల్లాలో సక్రమంగా నీటి సౌకర్యం లేక, రైతు గిట్టుబాటు ధర లేక, పంటలు లేక పశ్చిమ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతం నుంచి కూడా వలసలు పోయే పరిస్థితి ఈరోజు గుంటూరు జిల్లాకు వచ్చింది. అదేవిధంగా అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఉపాధి హామీ
కట్ చేయడం వల్ల ఒక్క మంగళగిరి డివిజన్లో ఉన్న 20,000 కుటుంబాల వ్యవసాయ కార్మికులు పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. రాజధాని ప్రాంతంలో పని లేక వలసలు పోతున్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాలు భూ పంపిణీ చేయాలి, 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ 2 లక్ష్యాలతో ఈ వర్క్షాప్ జరుపుతున్నాం. రానున్న ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున భూ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ 8వ తేదీన జరగనున్నట్టు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభకి సంబంధించిన పోస్టర్లను యూటీఎఫ్ కార్యాలయంలో లక్ష్మణరావు, నొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప కవి, సాంఘిక సంస్కర్త అని, సాంస్కృతిక ఉద్యమానికి మార్గం వేసిన మహాపురుషుడన్నారు. కొన్ని సంవత్సరాలుగా నగరంలో త్రిపురనేని రామస్వామి పురస్కార సభ నిర్వహించి పలువురు కవులకు పురస్కారాలను బహుకరిస్తున్నట్లు చెప్పారు. కత్తి పద్మారావు లాంటి వారికి పురస్కారాలను ఇస్తున్నట్లు తెలిపారు. వాగ్గేయకారుడు జయరాజుకు ప్రథమ పురస్కారం అందించడంతో పాటు వీకేసీ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ, ప్రగతి నారి శక్తి సంస్థ వ్యవస్థాపకులు పొట్లూరు దేవి, రీసెర్చ్ స్కాలర్ పారా అశోక్లకు పురస్కారాలను ఇస్తున్నట్లు చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా అందరూ పనిచేయాలని కోరారు. ఈసారి రేపు 8వ తారీఖు జరిగే కవిరాజు పురస్కారానికి ప్రథమ పురస్కారం జి జయరాజు గారు, ప్రజాకవి, వాగ్గేయకారుడు. ఈయన తెలుగు సాహిత్యంలో ఒక విప్లవ కవిగా, పాఠకుడుగా, గాయకుడుగా, వాగ్గేయకారుడుగా చాలా గొప్ప రచనలు చేశాడు ఆయన. ఈ మధ్యనే శిలా నీవే శిల్పం నీవే అని ఒక పెద్ద తత్వాన్ని, ఒక అద్భుతమైన గేయాన్ని రచించి మొత్తం తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పాఠకులందరినీ కూడా, తెలుగు సమాజాన్ని ఉత్తేజపరుచినటువంటి ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజు గారిని పురస్కారం చేయడానికి ఈ కమిటీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. ఆయనకి ప్రథమ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు కూడా ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా కె జయసుధ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వీసీకే పార్టీ. ఆవిడ కూడా సామాజిక రంగంలో పనిచేస్తూ ఉంది. ఆవిడకి కూడా రామస్వామి చౌదరి గారి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఇక్కడ 2/7 సిపిఎం కార్యాలయం మీటింగ్ హాల్లో జరుగుతుంది. ఈసారి పురస్కారాలని జయరాజ్ గారు, జయసుధ గారు, పొట్లూరు దేవి, పారా అశోక్ ఈ నలుగురికి ఇస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైనటువంటి అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, అలాగే వెర్సం రాష్ట్ర నాయకులు సిఎస్ఆర్ ప్రసాద్ గారు, నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రావిల సాంబశివరావు గారు, అలాగే అప్సర్ బాబు గారు, వీళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు సమాజంలో మరి హిందుత్వ ఆలోచనలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి హేతువాద భావాలు తగ్గిపోతున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రామస్వామి చౌదరి లాంటి వాళ్ళ ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జరుగుతున్న ఈ సభని జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాను. స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. రాజ్యాంగ చర్చావేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై చర్చించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎంవి రాజారాం పాల్గొని స్థిరాస్తి చట్టంపై లాభనష్టాలను వివరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి గురుదత్, అవధానుల హరి, డాక్టర్ టి సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. How many 1 rupees per day is recovering? How many 1 rupees? If you calculate, it goes to crores. Even supermarkets, 50 paisa if you leave it, it goes to crores. Thanks to digital system, by virtue of digital system, 26 paisa we are paying. 76 paisa is charging 1 rupee earlier, otherwise 1 rupee. They are earning crores of rupees. That's the actually calculation which we have done it. This act also a hidden effect on the public, because if you don't register the property within the time frame, and if you register the property within the time frame of 2 years, and you don't know what is registration and all, you will not display to you immediately. Go and do it later, because certificate is with him.
శ్రీ త్యాగరాజస్వామి 177వ ఆరాధన ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు నూతన కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ తెలిపారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం త్యాగరాజస్వామి వేదికగా జనవరి 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. త్యాగరాజ సాంస్కృతిక సంస్థ 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కృష్ణకిషోర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఔత్సాహిక స్థానిక కళాకారులచే కచేరీలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి ప్రతిరోజు ప్రధాన కచేరీలు జరుగుతాయన్నారు. సంగీతాభిమానులు, కళాకారులు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్ గిరిజాశంకర్, సలహాదారులు నేతి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖ విద్వాంసుల్ని మేము ఇక్కడికి పిలిచి ఈ సంఘం వారం రోజుల పాటు చక్కటి సంగీత కచేరీలని నిర్వహిస్తున్నది. అలాగే ఎంతోమంది కళాకారులు మా సంస్థలో గత 45 సంవత్సరాలుగా మంచి కార్యక్రమాలని ఇవ్వటం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ సంవత్సరం జనవరి 25వ తారీఖు నుంచి 31 వరకు వారం రోజుల పాటు సాయంత్రం పూట అలాగే ఉదయం స్థానిక విద్వాంసులచే అలాగే అప్కమింగ్ ఆర్టిస్టులు అంటే లోకల్గా సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులచే లఘు కచేరీలు నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చక్కగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.